కాకినాడ రూరల్ నియోజకవర్గ 2వ డివిజన్ దుర్గా విద్యుత్ నగర్ కృష్ణానగర్ బ్యాంక్ కాలనీలో టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి తిరిగి సూపర్ 6తో కూడిన పథకాలు లబ్ధిదారుల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీలకు స్థానిక సంస్థల్లో తిరిగి మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మీడియాకు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పిల్లి దంపతుల ఆధ్వర్యంలో 2వ డివిజన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. మేడం ఓకే ఓకే మేడం మేడం ఓకే అందరూ ఒక వైపు తిరిగితే బాగుంటుంది. ఓకే ఓకే మేడం కొంచెం ఎలా జరగండి ఎందుకు ఎలా జరగండి ఎలా చూడండి సార్ ఎలా చూడండి అందరికీ నమస్కారం. ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ప్రతి హౌస్కి టచ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీకు ఏవే పెన్షన్లు కానీ అలాగే దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ అందుతున్నాయా లేదా మీకు అనేసి అన్నీ కూడా ప్రతి హౌస్ దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది. అందరూ కూడా ఈవేళ సంతోషంగా కూటమి ప్రభుత్వం బాగుందండి, తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదని అంటున్నారు. చాలామందికి ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం పడ్డది, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా. అలాగే పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బంది ఏంటంటే హౌసింగ్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ కానీ పట్టాలు కానీ అడుగుతున్నారు. అలాగే డ్రైన్లు అడుగుతున్నారు. అన్నీ కూడా మేము సరి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనలోని ప్రతి ఇంటికి వెళ్ళి మేము అన్ని సమస్యలు అడుగుతున్నాం. అందులో భాగంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 34% మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. బీసీ మహిళలకు అందరికీ కూడా స్థానిక సంస్థలో కానీ జిల్లా పరిషత్తులో కానీ పంచాయతీలో కానీ అలాగే మండలంలో కానీ అందరికీ కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఆయనకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము రామారావు గారి టైంలో నాకు సామర్లకోట మండలం జడ్పీటీసీగా నాకు రిజర్వేషన్ వచ్చిన మళ్ళీ ఆ వేళ నుంచి జడ్పీటీ చేసా. చంద్రబాబు నాయుడు గారు సంప టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా భార్యాభర్త ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ అందరం కూడా కలిసి పనిచేసాం ఇప్పటి వరకు కూడా. అందుకే ఈవేళ మాకు ఇంత ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పట్టం కట్టారు. అందులో భాగంగానే కార్పొరేటర్లు కానీ మన రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా క్రమం తప్పకుండా 22 గ్రామాల నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా మా నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది అందరినీ కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇప్పుడు ఇచ్చిన ప్రజలకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.